ఉన్నామని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, రాబోయే రోజులు గడ్డు కాలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్లో ఏదైతే నేపథ్యం ఉందో ఈ 29న క్యాబినెట్ మీటింగ్ పెడుతుంది. మీటింగ్ సారాంశమే మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై బద్దలు కొట్టడానికే అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు అంటూ అది నిలదీస్తాం చట్టసభల్లో అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 తారీఖు నుండి 5 రోజులు సీరియల్గా అసెంబ్లీ పెట్టి దాని మీద వివరణ అడుగుతారు దానికి సంబంధించింది. కానీ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ కూడా వస్తారా రారా? ఒకవేళ వస్తే ఈ కాళేశ్వరంతో పాటు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కు సంబంధించి వాళ్ళు చేసినటువంటి అజెండాకు సంబంధించి ఒక కాళేశ్వరం పైనే చెప్తారా, లేదంటే బీసీ బిల్లు బీసీ బిల్లుపై నిలదీస్తారా, లేదంటే యూరియాకు రైతులకు పడుతున్న కష్టాలపైనే పోరాడతారా? అసలు అసెంబ్లీకి వస్తారా రారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి చర్చ జరుగుతుంది మన స్వతంత్ర ఛానల్లో. నేనేమంటున్నానంటే, ఇందాక నరసింహారాజు సార్ ఎనలిస్ట్ ఇందాక నర్సన్న అన్నట్టు రెండు పార్టీలకు హితవు పలకడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలు వ్యవహరించాల్సిన తీరు, ప్రజలకు జవాబుదారీగా ఉండే తీరు వివరించినందుకు సార్కు ధన్యవాదాలు. అదే సందర్భంలో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ చాలా ఫలవంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరపడానికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు మా పార్టీ వైపు నుంచి మా నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, ఏ అంశాన్ని లేవనెత్తినా దాని మీద వివరణలు ఇస్తున్నా, లేకపోతే ప్రశ్నలు అడుగుతున్నా, లేకపోతే నిలదీస్తున్న సందర్భం ఉన్నా కంప్లీట్గా వాళ్ళ మైక్ కట్ చేసి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు అసెంబ్లీలో కనబడతా ఉంది. మేమేమంటున్నామంటే, మీరు ఏ కారణం చేత అయితే, ఏ ఫలితాల కోసం అయితే మీరు ఈరోజు అసెంబ్లీ పెడుతున్నారో ఆ అసెంబ్లీ మంచి ఫలితాలు సాధించాలి అని అనుకుంటే, ప్రజలకు ఉపయోగకరంగా నడవాలి అనుకుంటే, ప్రతిపక్షం యొక్క అభ్యంతరాలేంటి, అనుమానాలేంటి, ప్రశ్నలేంటి అనేది ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరపడానికి అన్ని రకాల చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇందాక అంటే రకరకాల ఇప్పుడు కాళేశ్వరం విషయం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు నడుపుతున్న వివిధ అంశాలు కావచ్చు, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే కాళేశ్వరం విషయం మీదనే ఈరోజు పీసీ కమిషన్ ఘోషించిన రిపోర్టు మీదనే ప్రధానంగా చర్చ జరపడానికి, లేకపోతే ఇంకోటి జరపడానికి ఒక ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఓకే, కాళేశ్వరం మీద ప్రభుత్వం చర్చలు జరిపేది ఉంటే అసెంబ్లీలో 600 పేజీల నివేదికని 60 పేజీలు ఎందుకు బయటపెట్టి చర్చ పెట్టింది, పబ్లిక్ చేసింది? 600 పేజీలని ఎందుకు పబ్లిక్ చేయలేదు? 60 పేజీలని మాత్రమే ఎందుకు పబ్లిక్ చేసింది? ఒకవేళ నిజంగా అసెంబ్లీలోనే చర్చించేది ఉంటే ముందే లీకులు ఎందుకు ఇచ్చింది? అసెంబ్లీలో సంపూర్ణంగా చర్చలు జరపడానికి అవకాశం ఉంది కదా, ఎందుకు లీకులు ఇచ్చింది? అంటే ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ కక్ష మాత్రమే. కాళేశ్వరంలో నిజంగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి అనడానికి బదులు ఒకళ్ళని బ్లేమ్ చేయడానికి, గత ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవడానికి, రాజకీయపరంగా ఆరోపణలు చేయడానికి కోసం తప్ప వేరే ఉద్దేశం కాదు అని చెప్పేసి అయితే ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే, పీసీ కమిషన్ ఘోష్ కమిషన్ వేసింది అవినీతి మీద, దాంట్లో అవినీతి జరిగింది కాబట్టి ఖచ్చితంగా అవినీతి పరులని బయటకు తీయాలని చెప్పేసి కమిషన్ వేసింది. కమిషన్ వేస్తే ఈ కమిషను వీళ్ళు విడుదల చేసిన, ప్రభుత్వం విడుదల చేసిన, లేదా ప్రెస్ మీట్ పెట్టిన 60 పేజీల 60 పేజీలో పెట్టిన దాంట్లో ఎక్కడైనా ప్రభుత్వం వైపు నుంచి లేదా ఫలానా వ్యక్తుల వైపు నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పాల్గొన్న వాళ్ళు, లేదా కట్టిన వాళ్ళు, లేదా కాంట్రాక్టర్స్, లేకపోతే ఇంకొక అధికారులు ఎవరైనా సరే ఇగో ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి ఏమన్నా రిపోర్టు బయటపెట్టారా? వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే, నేనేం కొత్తగా మాట్లాడట్లేదు, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఎక్కడా కూడా ఇంత జరిగింది,
ఇగో ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇగో ఇన్ని కోట్ల రూపాయలు ఇగో వీళ్ళ అకౌంట్లలోకి పోయినాయి, ఈ రకంగా జరిగినాయని చెప్పేసి ఎక్కడ పీసీ కమిషన్ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఉదహరించిన సందర్భం లేదు. అక్కడంతా ఏంది టెక్నికల్ విషయాలు, అంటే ఇక్కడ కాకుండా తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర పెట్టారని, మేడి దగ్గర కాకుండా ఇంకో దగ్గర పెట్టారని, అంటే ఇటువంటి టెక్నికల్ అంశాలు తప్పితే అవినీతిపరమైన విషయాలు అక్కడ ఏమైనా ప్రస్తావించిన సందర్భం ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేసిందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా పీసీ కమిషన్ వేసి ఆ కమిషను ఏమి ఈరోజు ఒరగబెట్టింది, ఏం వెళ్ళబెట్టింది, ఏం సమాచారం ఇచ్చింది ప్రజలకు? ఈరోజు కూలేశ్వరం కట్టారు, అవినీతి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము కాసేపు చర్చకు అంగీకరిస్తాం, కూలేశ్వరమే కట్టినాం. మరి కూలేశ్వరం కడితే నిన్నగాక మొన్న రంగనాయకమ్మ సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, మోటార్లు ఆన్ చేసి రన్ అయిన నీళ్ళు ఎక్కడి రంగనాయకమ్మ సాగర్లో? అంటే ఇది ప్రజలకు కనపడట్లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏది చెప్తే అది నమ్మడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ మోసాలు, వాళ్ళ మోసపు మాటలు, ప్రజలకు భ్రమింపజేసే పనులు అవన్నీ అయిపోయినాయి, దాటిపోయిన తర్వాత ఈరోజు కొత్తగా మీరు చూడండి, ఒకవైపు ప్రజలకు ఎరువులు లేక, నీళ్లు లేక, ఎరువులు అందక ప్రజలు చెప్పులు లైన్లో పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉంది? ఒక్కసారి ప్రజల ముందు, వాళ్ళకు రైతుల ముందు మైకి పెడితే అసలు మన చెవి నుంచి వినరాని మాటలు, బూతులు వింటున్నాం. ప్రభుత్వాన్ని అంత దారుణంగా ఘోరంగా తిడుతున్న పరిస్థితి ఉంది. ఇవి వాళ్ళకు పట్టవు. అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతి జరగకపోయినా, కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినా ఆ నీళ్లు రాలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పటము, మోసపు మాటలు చెప్పడం వాళ్ళ పరిపాటిగా మారింది. రేపు అసెంబ్లీలో జరిగే చర్చల్లో కూడా వీఆర్ ఫుల్లీ లోడెడ్, మేము ఫుల్ లోడ్లో ఉన్నాం, ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఏం భయపడేది లేదు. మీరు ఏం చేస్తారో చెయ్యండి. మీరు ఎన్ని చెప్పారండి ప్రజలకు, ఎన్ని చెప్పారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని చెప్పింది? కార్ రేసింగ్ అని చెప్పేసి అన్నది, అవినీతి అని చెప్పేసి అన్నది. అదేవిధంగా ఇంకో మన ఈ కాళేశ్వరం అని చెప్పేసి అన్నారు, అవినీతి అని చెప్పేసి అన్నారు. ఇంకో రకరకాల ఆరోపణలు చేశారు. ఏ ఒక్కదానికైనా మీరు నిలబడ్డదా ఈ ప్రభుత్వం? ఏ ఒక్కదానికోసమైనా నిలబడ్డదా? ఇప్పటికీ ఈ రేసింగ్ కార్ విషయంలో మాటలు బంద్ చేసుకున్నారు కదా. అదేవిధంగా మొన్న హైకోర్టులో జరిగిన చర్చ కూడా అసలు మాకు ఏ బేస్తోని మాకు నోటీసులు ఇవ్వకుండా మాకు ఈ రిపోర్ట్ని అంతా బయట పెట్టినారు. కనీసం మేము ప్రతివాదులుగా ఉన్న వాళ్ళకి మాకు రిపోర్టే ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అని చెప్పేసి అంటే, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి మీరు ఏ రకంగా చేసుకున్నా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అవాస్తవాలు ప్రజలకు చెప్పదలుచుకున్నా ఈ రోజుల్లో నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఎటువంటి ఆరోపణలు చేసినా లేదా ఎటువంటి చర్చలు చేసినా అసెంబ్లీలో మాత్రం తప్పనిసరిగా మేము ఈ దఫా ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో, ఏదైతే ప్రజలకు అదే రైతులకు పెడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అన్ని రకాల వర్గాల ప్రజల మీద ఏదైతే కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందో వాటి మీద ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచి కట్టడి చేస్తామని చెప్పేసి అయితే మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో ప్రజలు బలి అవుతున్నారు, రైతులు బలి అవుతున్నారు, కార్మికులు బలి అవుతున్నారు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు బలి అవుతున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లు బలి అవుతున్నారు. అన్ని రకాల ప్రజలు ఏ రకాన్ని తీసుకున్నా మీరు ఏమన్నారండి? గత ఎలక్షన్స్లో ఏమన్నారు? ఓపీఎస్ రద్దు చేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానన్నారు. ఏమైంది ఉద్యోగుల సంగతి? ఏమైంది ప్రభుత్వం తరఫున? అంటే మీరు ఏ ఒక్కటైనా మీ లెక్కల ప్రకారమే, అంటే నేనేమంటున్నానంటే మా లెక్కల ప్రకారమో మేమేం చెప్పమండి, మీ లెక్కల ప్రకారమే, మీ అభయహస్తం ప్రకారమే, ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న దాని ప్రకారమే మీరు ఏం చేసిండ్రు? ఏం ఉద్యోగులకు వరకబెట్టినరా? నిరుద్యోగులకు వరకబెట్టినరా? లేదా 6 గ్యారెంటీల అమలులో మీరేమన్నా ముందడుగేసిండ్రా? లేకపోతే యూత్ డిక్లరేషన్లో భాగంగా యువకులకు ఏమన్నా మీరు మంచి చేసింది ఏమన్నా ఉందా? 2500 రూపాయలు ఇస్తానన్న ఒంటరి మహిళల సంగతి ఏంది? 4000 పెన్షన్లు ఇస్తానన్న సంగతి ఏంది? ఏమైంది? ఇవన్నీ ఎడిపోయినాయి. కార్మికుల సంక్షేమం ఎడిపోయింది. అంటే ప్రతి విషయంలో ప్రతిదీ ప్రజల మీద ఒక రకమైన కక్షపూరిత రాజకీయాలు, అది పార్టీల మీద కాదు ప్రజల మీద చేస్తున్నారు.
ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించడం. అంతేకాకుండా ఈరోజు బనకచెర్ల విషయంలో చూసుకోండి, బనకచెర్ల మన నీళ్ళని వాళ్ళు కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అనుకుంటే, దోచుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే దాని మీద మాట్లాడరు. మేం మాట్లాడేదాకా మీకు సోయి లేదు నీళ్ళ విషయంలో, అటు నల్గొండ శ్రీశైలం విషయంలో కావచ్చు, లేకపోతే బనకచెర్ల విషయం కాదు. మేం మాట్లాడిన తర్వాత బనకచెర్ల తప్పు అని చెప్పేసి మాట్లాడింది మీరు. ఈ ప్రభుత్వము ఎక్కడైనా కానీ, ఆ ప్రభుత్వం కానీ ఎక్కడైనా కానీ బనకచెర్ల విషయంలో నరసయ్య గారు మీరు చెప్పిందంతా విన్నాను, నేను మీరు చెప్పిందంతా విన్నాను. నరసయ్య గారు మీరు మాట్లాడినంతసేపు నేనేం మాట్లాడలేదు. నరసయ్య గారు మీరు మాట్లాడకుండా ఉంటే నేను చాలా విషయాలు చెప్పాల్సి ఉంది, ఏ విషయమైనా. లేదంటే నేను కూడా మధ్యలో దూరేవాడిని ఇందాక. నేను కూడా మీరు చెప్పినట్టుగా మీరు చెప్తున్న దాంట్లో అనేక లోపాలు ఉన్నప్పటికీ నేనేం మధ్యలోకి రాలేదు. మీరు పాపం చేసి మా మీదకి తోసేటారండి. మీరు అబద్ధాలు ఏం పాపం చేసినా చెప్పండి. రైతుల్ని ఆదుకోవడం పాపమా, రైతులకు నీళ్లు ఇవ్వడం పాపమా, రైతులకు యూరియాలు ఇవ్వడం పాపమా, అన్ని రకాల 28 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తి మీరు వెళ్ళిపోయిన నాటికుంటే మేము 68 లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయడం పాపమా? 100 వీడియోలు చూపిస్తా మీకు. రైతులకు ఎన్ని కష్టాలు పెట్టిరో 100 వీడియోలు చూపిస్తా. ఇదే యూరియాకు లైన్లలో ఎంత మంది ఉన్నారో నేను వీడియోలతో సహా చూపిస్తా. చూపెట్టండి. ప్రతిరోజు పేపర్లు ఘోషిస్తున్నాయి సార్. మీకు అనుకూలమైన ఈనాడు, ఆంధ్రజ్యోతులు కూడా రాయాల్సిన పరిస్థితి నెట్టబడ్డారు మీరు. మొదట్లో వాళ్ళు కూడా రాయలేరు, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయలేదు. కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా ఎక్కడ రాయకపోతే ప్రజలు సంతరేమని చెప్పేసి వాళ్ళ పేపర్లు రాయడం మొదలు. మీరు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నరసయ్య గారు ఒక్క నిమిషాన్ని మీకు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడిన ప్రతి కౌంటర్ ఏకదాటిగా బనకచెర్ల గురించి కూడా అబద్ధాలు చెప్పుకుంటా పోతే దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. చెప్పింది వాళ్ళు, చేసింది వాళ్ళు, అబద్ధాలు ఈ రేంజ్ గా చెప్తే ఎట్లా వినుకుంటా పోతారండి. రైట్ దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. అబద్ధాలు చెప్పొచ్చు, రాజకీయంగా ఒకటి రెండు ఆరోపణలు చేయొద్దు, ఎన్ని ఆరోపణలు చేయి. రైట్ రైతులకు సంబంధించిన నీటికి సంబంధించింది. రైట్ నేను మళ్ళీ 100% మీరు రాసుకోండి, మీరు రాసుకొని కౌంటర్ చేయండి. నేను కూడా మాట్లాడతాను మధ్యలో. రైట్ మీరు నాకు అవకాశం ఇస్తారా? అతను మాట్లాడుతుంటే నేను కౌంటర్ చేసేటట్టు అవకాశం ఇస్తే నేను కూడా ఊరుకుంటా. తప్పకుండా. నేను ఒక్క నిమిషం సార్, నేను ఏమంటున్నానంటే ఇంకో ప్రధానమైన అంశం అంటే బీసీ ప్రజల మీద ఎంత కక్షగా ఉంది ఈ ప్రభుత్వం అని అంటే, ఒక రాజకీయ చట్రంలోకి వాళ్ళకి బిగించేసిండ్రు. బీసీ కులగణన చేస్తామని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు, బీసీ కులగణన చేసిన తర్వాత 42% ఇస్తానని చెప్పిన వీళ్ళు, ఈ 42% ఇక మాతో సాధ్యం కాదని చెప్పేసి సెంట్రల్కి పంపించారు. ఆ రోజే మేము చెప్పినాం సెంట్రల్ కాదు, మీరు చేయలేని పరిస్థితి, సెంట్రల్ దగ్గర చట్టం చేసే పరిస్థితి లేదని చెప్పేసానంటే మా మాటల్ని కొట్టిపట్టేసి ప్రతిపక్షం మాట వినకుండా ఇష్టమొట్టని వచ్చినట్టు చేసినారు. ఏం చేసినంటే మీ నివేదిక ప్రకారము, మీ అభయహస్తం ప్రకారము మొట్టమొదటి రాసి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీల రిజర్వేషన్లు పెంపు అని ఫస్ట్ పాయింటే పెట్టుకున్నారు. ఎక్కడ చేసిండ్రు? ఇప్పుడు బీసీ 42% పెడతానని చెప్పేసి అని అంటున్నారు కదా. నిన్నటిదాకానేమో ప్రభుత్వ పరంగా మీరు బీసీ రిజర్వేషన్లు పెంచుతానని చెప్పేసి అని, ఈరోజు ఎక్కడి నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామంటారా? మీరు పార్టీ పరంగా అయితే మరి కమిషన్ ఎందుకు వేసారు? కోట్లాది రూపాయల ధనాన్ని ఎందుకు వ్యర్థం చేసారు? దానికోసం దాదాపు 6 నెలలో 3 నెలలో ఎందుకు సమయాన్ని వృధా చేసిండ్రు? ఈ ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేసిండ్రు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏ ఒక్క విషయమైనా మీరు ఏ ఒక్క విషయంలోనైనా నీతిగా ఉన్నారా? ఏ ఒక్క విషయంలోనైనా పారదర్శకంగా ఉన్నారా? ఏ ఒక్క విషయంలోనైనా నిజాయితీగా ప్రజల ముందుకు ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏమన్నా పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏదీ లేదు. నోటికొచ్చింది మాట్లాడతాం, బూతులు మాట్లాడి ఎదురుదాడి చేస్తాం, బుల్డోజ్ చేస్తే మీ ఎదురు మాటలకు ప్రజలు విసిగిపోయినారు, అయిపోయారు. ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, గ్రామీణ ప్రాంతంలో ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతంలోకి ఈరోజు వెళ్ళండి, పిచ్చి కుక్కల్ని తిడుతున్నారు. రైట్ పిచ్చి కుక్కల్ని తిట్టినట్టు తిడుతున్నారు. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి.